ఇవాళ మీ అందరి కోసం నవగ్రహ శాంతి క్రియ చెప్పబోతున్నాను. సావధాన చిత్తులై వినండి. ఈ క్రియ అత్యంత శక్తివంతము, అత్యంత మహిమాన్వితము కూడా. కనుక ప్రతి ఒక్కరూ ఆచరించి తరిస్తారని అనుకుంటున్నాను. ఇంకను ఈ క్రియతో గ్రహదోషములు ఉన్నవారు, గ్రహదోషములు లేనివారు కూడా చేసుకునవచ్చు. మీరు ఎన్నో రోజుల నుంచి మీరు నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నా తగ్గనిది ఇక్కడ నేను ఇవ్వబోవు ఈ క్రియను చేసుకుని సుఖిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఇది అంత గొప్ప క్రియ. మరి ఈ క్రియ కోసం మీరు ఏమీ చేయబడలేదు. ఇక్కడ నేను ఏం చెప్తానో అది యథాతథంగా చేసుకుంటే చాలు. క్రియ ముందుగా ఏదైనా ఆదివారం నాడు మొదలుపెట్టి మళ్ళా ఆదివారంతో సమాప్తం చేయ క్రియ ఇది. ఏదైనా ఆదివారం నాడు మొదలుపెట్టి ముందుగా సూర్యోదయానికి పూర్వం నిద్రలేసి ఏదైనా మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహం మండపం ఉంటుంది. ఇక్కడ నేను ఇవ్వబో మంత్రంతో ఆ నవగ్రహాల మండపం చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. మంత్రం ఓం రాం రం సూర్యపరివార గ్రహాన్ భ్రమణేన ప్రసన్నం ప్రసన్నం మమ ప్రసన్నం కురు కురు స్వాహ. 1కి 10 సార్లు వినండి. ఈ మంత్రంతో అన్ని గ్రహాలు శాంతిస్తాయి. ఇది తథ్యం సుమా. ఈ మంత్రం మానసికంగా జపించుకుంటూ పురాతన శివాలయం ఏదున్నా పర్వాలేదు, లేదా శ్రీశైలం వెళ్ళైనా చేయొచ్చు. శివాలయంలో నవగ్రహాలయాల చుట్టూ తిరుగుతూ ఈ మంత్రాన్ని మానసికంగా జపిస్తూ 9 పిడికిలు నవధాన్యాలు గుర్తుంచుకోండి. 9 పిడికిళ్ళు నవధాన్యాలతో ఒక్కొక్కసారి పిడికిడి పట్టుకొని హృదయస్థానం దగ్గర పిడికిలు చేర్చుకొని మళ్ళా వినండి. నవధాన్యములు. ఈ నవధాన్యములు పిడికిలతో పట్టుకొని ఒక్క చుట్టూ నవగ్రహాల చుట్టూ తిరిగి ఒక పాత్రలో పోసుకోండి. అట్లా 9 సార్లు తిరగాలి. 9 పిడికిల నవధాన్యాలు ఒక పాత్రలో పోసుకోండి. పాత్ర కావచ్చు, కవర్ కావచ్చు. పోసుకొని ఇలా ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం ఇలాగే చేయండి. ఇలా చేసిన తర్వాత ఈ నవధాన్యాలు ఏవైతే ఉంటాయో అంతవరకు మీరు చేసిన నవధాన్యాలు మీకు దగ్గరలో ఉన్న పుట్టమట్టి తెచ్చి ఆ మట్టిలో కలిపి ఓ శివలింగం తయారు చేయండి. ఆ శివలింగాన్ని నేను చెప్పిన మంత్రంతో తొమ్మిది రోజులు మీ ఇంట ఉంచుకొని పూజించి తదుపరి బావిలో కానీ లేదా నదిలో కానీ లేదా చెరువులో కానీ
కలిపేసి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఆవుకు కానీ కుక్కకు కానీ 9 రోజులు ఆహారాన్ని ఇవ్వండి. ఇలా 3 9లు, ఒకటి 7 రోజులు, ఇంకొకటి 9 రోజులు, ఈ ఆహారం ఒక 9 రోజులు, లెక్కని 18, ఒక 7, మొత్తం కలిపి 25 రోజులు. ఇలా మీరు మీ పనులన్నీ చేసుకుంటూ కూడా చేసుకుని ఇలా ఇది పూర్తి చేసిన తర్వాత, ఈ తంతు పూర్తి చేసిన తర్వాత అప్పటి వరకు మీకు చాలా అవాంతరాలు ఎదురై ఉంటాయి ఈ నవగ్రహ దోషాల వల్ల. ఈ అవాంతరాలన్నీ ఈ 25 రోజుల్లో మీరు తొలగిపోవడం చూస్తారు. తథ్యం. సర్వే జన సుఖినో భవంతు.